హరే కృష్ణ. మానస సరోవరంలో ఉన్న ఇంద్రుడు ఇప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు కదా. స్వర్గంలో సింహాసనం మీద ఎవరూ లేకపోతే రాక్షసులు వచ్చి యుద్ధం చేస్తారని దేవతలందరూ ఒక నిర్ణయం తీసుకుంటారనమాట. దేవతలు కూర్చోమంటే కూర్చోమని అంటారు ఆ సింహాసనం మీద. ఇలా జరుగుతూ ఉన్న సమయంలో భూలోకంలో నకుశ చక్రవర్తి అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన విపరీతమైన యజ్ఞాలు చేసి యాగాలు చేసి విపరీతమైన పుణ్యాన్ని సంపాదిస్తాడు. ఇలా ఆయన అనుకుంటాడు మనసులో, ఎప్పుడోకప్పుడు నేను ఇంత పుణ్యం చేశాను కాబట్టి నేను స్వర్గంలో సింహాసనం మీద కూర్చోగలనని అనుకుంటాడు ఆయన మనసులో. ఇది గమనించిన దేవతలు ఏం చేస్తారంటే ఆయన దగ్గరికి వెళ్ళి భూలోకానికి వచ్చి దేవతలందరూ ఇలా ఆపత్కాల ఇంద్రుడి పదవిలో నువ్వు ఉండమని అడుగుతారనమాట. సరేనని చెప్తాడనమాట. అసలు ఏ జీవి అయితే సత్వగుణాన్ని పొంది విపరీతమైన పుణ్యాన్ని సంపాదిస్తే కానీ ఇంద్ర పదవి మీద ఇంద్ర సింహాసనం మీద కూర్చునే అర్హత ఉంటుందన్నమాట. ఇంకా ఆయన ఏం చేస్తాడు, వచ్చే స్వర్గానికి తీసుకొస్తారు, అక్కడ కూర్చుంటాడు నకుశ చక్రవర్తి. ఇప్పుడు ఏం చేస్తాడనగా ఆ సింహాసనం మీద కూర్చున్న వెంటనే విపరీతమైన గర్వము, అహంకారము, ఎక్కడలేని దర్భము వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇది మొత్తం గమనించిన దేవతలు అంటారు, అందుకే మేము ఈ సింహాసనం మీద కూర్చోంది ఇది పెద్ద ముళ్ళ కుర్చీ లాంటిది, దీని మీద కూర్చుంటే ధర్మమును పాటించాలి అని అంటాడు. ఇంద్రుడు కూడా ఆయన సింహాసనం మీద కూర్చోవాలంటే ఆయనకు అన్ని భోగాలు ఉన్నాయి. ఆయన ధనాన్ని చూసి గర్వం వస్తుందని, ఆయన యొక్క పదవి చూసి అహంకారం వస్తుందని ఆయన ఏం చేస్తాడంటే ఉపేంద్రుడు అనే వామనమూర్తిని తన పక్కన ఉంచుకొని ఆ విగ్రహాన్ని పెట్టుకొని రోజు పూజ చేస్తాడనమాట. నిత్యము పూజ చేసి ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. అసలు ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే ధర్మమునందు అనురక్తి కలిగి నిత్యము వేద అధ్యయనము చేసి ఉండాలి. అసలు మనకి ఈ భూలోకంలో భూమి మీద సకాలంలో ఋతువులు, వర్షాలు, మనకి ధాన్యము సమకూరుతుందంటే ఇంద్రుడి వల్లే. ఎందుకంటే ఆయన ధర్మాన్ని ఆయన పాటించి ఆయన చేస్తాడు కాబట్టి మనకి సకాలంలో భూమి మీద ఇత్తనం మలిసి భూమి మీద మనకి ధాన్యం వస్తుందంటే ఆయన వల్లే. ఆయన కంట్రోల్లో ఈ దేవతలందరూ ఉంటారు, వరుణుడు ఉంటాడు, వాయువు ఉంటుంది, అందరు దేవతలు ఆయన కంట్రోల్లో ఉంటారు. మనకి భూమి మీద సకాలంలో వర్షాలు పడతాయి అన్నమాట. అందుకే ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తాడు కాబట్టి ఆయన ధర్మనీతిలో ఉంటాడు, మనకు అన్నీ మంచి జరుగుతుంది. ఇది చేయకుండా నకుశ చక్రవర్తి అహంకారంతో విర్రవీగుతాడు అనమాట, నేనే ఇంద్రుడిని. ఇంకా ఏం చేస్తాడంటే ఒక సమయంలో సచీదేవిని చూస్తాడు, ఇంద్రుడి యొక్క భార్యని. తనని చూసి నాకు నీ మీద ఒక కోరిక కలిగింది, నాకు తీర్చవలసిందిగా అని అడుగుతాడనమాట. ఇంకా అది చూసి సచీదేవి బృహస్పతి, తన రాజగురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడని చెప్తుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అహంకారం ఎలా నకుశ చక్రవర్తి అహంకారం ఎలా పోతుందో, ఆయనకి శాపం ఎలా వస్తుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.